ఎడినాయిడ్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ గ్రో అవుతాయా, మళ్ళీ పెద్దగా అయిపోతాయా, రికరెన్స్ వస్తుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడైతే మనము 1 year old చైల్డ్ ఆర్ 2 year old చైల్డ్ లో ఎప్పుడైతే మనం ఎడినాయిడ్ సర్జరీ కంప్లీట్ గా రిమూవ్ చేయాల్సి వస్తుందో, మేబీ గ్రేడ్ 4 ఉండి బాగా అస్సలు పడుకోవట్లేదు చైల్డ్ అన్నప్పుడు, మనం ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ 1 year కానీ 2 years కానీ ఉన్నప్పుడు కూడా మనం ఆపరేట్ చేస్తాం. సో ఇలాంటప్పుడు బికాస్ మనకి లింఫాయిడ్ టిష్యూ, ఈ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఇవన్నీ లింఫాయిడ్ టిష్యూస్ అన్నమాట. ఈ లింఫాయిడ్ టిష్యూ యాక్టివిటీ అనేది చిన్న పిల్లల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. యాజ్ దే గ్రో ఓల్డర్, లైక్ 5, 6, 7 years పెరిగే కొద్దీ ఆ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ మనం 1, 2 year old లో ఎప్పుడైతే చేస్తామో, సో మళ్ళీ కొద్దిగా టు ఎన్ ఎక్స్టెంట్, మేబీ ఒక 10-20%, బికాస్ యాక్టివిటీ ఇంకా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్ గా జలుబులు అలా చేసినప్పుడు ఏమన్నా ఒక 10-20% పెరిగితే పెరగొచ్చు. పెరుగుతుంది అని ఏం చెప్పలేము, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఆ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. బట్ మళ్ళీ 5 years నుంచి ఎప్పుడైతే పైన వయసు వాళ్ళకి మనం ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తామో అలాంటి వాళ్ళలో అయితే మళ్ళీ రీగ్రో అయ్యే ఛాన్సే ఉండదు. సో ఎప్పుడైతే మనం ఈ సర్జరీ కోబ్లేషన్ టెక్నాలజీతో చేసి కంప్లీట్ గా మనం ఎడినాయిడ్ టిష్యూని రెడ్యూస్ చేసేస్తామో, సో ఆఫ్టర్ సర్టన్ ఏజ్, లైక్ 4-5 years ఏజ్ తర్వాత పిల్లల్లో ఎప్పుడైతే చేస్తామో మళ్ళీ రీగ్రోత్ అనేది మనం అస్సలు చూడం.